వెల్కమ్ బ్యాక్. సీఎం పైన గౌరవంతో ఓపిక పట్టాము, సో ఇక ఓపిక పట్టము, మా డిమాండ్స్ పరిష్కరించి తీరాల్సిందే, మా సమస్యలు పరిష్కరించి తీరాల్సిందే అంటున్నారు ఉద్యోగులు. నిన్న మహాధర్నా చేసినటువంటి విషయం తెలిసిందే ఇందిరా పార్క్ వద్ద. అదేవిధంగా 33 జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక సెప్టెంబర్ 1న కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తాం. 10న లక్షల మందితో చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. అయితే రెండవ పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను చెల్లించాలని, ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి 10,000 కోట్ల బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అండ్ దాంతోపాటు జీవో 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు మరియు ఇతర సమస్యలకు సంబంధించి వాళ్ళు నిన్న డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మేము ఇబ్బంది పెట్టలేదు, అందుకే ఓపిక పట్టాం, సగం కాలం పూర్తయింది, ఇక మా సమస్యలు పరిష్కరించాల్సిందే అని పట్టుబడుతున్నారు ఉద్యోగులు అండ్ పెన్షనర్లు. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అండ్ కాల్స్ కూడా తీసుకుంటాం మనం. కాల్స్ వాళ్ళు ఏం చెప్పేది కూడా, వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం తీసుకుంటాం. ముందుగా అయితే మనం గెస్టులతో మాట్లాడదాం. బీజేపీ నాయకులు మహేష్ గారు, నమస్తే అండి. మహేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. కాంగ్రెస్ ప్రతినిధి వెంకట్ నాయక్ గారు, నమస్తే అండి. వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మహేష్ గారు, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ముందు ప్రస్తావించుకున్న తర్వాత, ఆ తర్వాత అంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది, ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా లేదా అనేది మాట్లాడుకుందాం. చెప్పండి, ముందుగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చెప్పండి. మేడం, మీకు ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం, రక్షాబంధన్ శుభాకాంక్షలు మేడం. అయితే ఈరోజు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా అనేకమైన ధర్నాలు చేసి రాష్ట్రాన్ని మొత్తం వేడెక్కించారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేయడము, లేదంటే ఈ సమస్యలన్నింటి కూడా పక్కదో పట్టించే విధంగా మీడియా క్యాప్షన్స్ తో కొత్త న్యూస్ అందించడము, ఇవే ఈ ప్రభుత్వానికి ఒక ట్యాగ్ లైన్ గా మారిపోయినాయి మేడం. అందుకే ఉద్యోగులు ఇప్పటికీ 3 సార్లు సంప్రదింపులు చేయడం జరిగింది ప్రభుత్వంతో, ఉద్యోగ జేఏసీ. గతంలో మనం చూసినప్పుడు టీచర్స్ జేఏసీ కావచ్చు, టీచర్స్ యూనియన్లు కావచ్చు ధర్నాలు చేసినాయి. నిన్న పెద్ద ఎత్తున జరిగినటువంటి ధర్నా అయితే ఉద్యోగుల ఎంప్లాయ్మెంట్ జేఏసీ చేసినటువంటి ధర్నా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో చేయడంతో పాటు ఇందిరా పార్క్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పీఆర్సీలు, 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, 2 పీఆర్సీలు ఇవ్వడము, 5 డిఏలు ఇవ్వడము, తర్వాత సరెండర్ లీవ్స్ ఇవ్వడము, తర్వాత ఓపీఎస్ని పెట్టాలని చెప్పేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పేసి, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగులను ఉద్దేశించి ఇచ్చినటువంటి అభయహస్తం హామీలో పొందుపరచడం జరిగింది మేడం. ఈ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి చేరడం లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, కనీసం సంప్రదింపులు చేయకపోవడం, జేఏసీ నాయకులతో మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం. వాళ్ళు కూడా రేపు సమ్మె బాట ఇది కంప్లీట్ గా మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఉద్యోగ సంఘ నేతలు నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వము ఉద్యోగుల ఎగ్జిక్యూషన్ బాడీని పట్టించుకోకపోనట్లయితే, ఎగ్జిక్యూషన్ బాడీ సరిగా పనిచేయకపోతే ప్రభుత్వం తీసుకుపోయే ఏ స్కీమ్ అయినా ప్రజల వద్దకు పోదు అనేది చాలా వాస్తవం. ఎందుకంటే పైన కూర్చున్నటువంటి పొలిటీషియన్స్ అసెంబ్లీ లోపల బిల్స్ పాస్ చేస్తే ఆ బిల్స్ ను ఎగ్జిక్యూట్ లెవెల్ తీసుకుపోవాల్సినటువంటి ఎగ్జిక్యూషన్ బాడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా డిస్టర్బ్ గా ఫీల్ అవుతుంది, చాలా ప్రెషర్ గా. మహేష్ గారు, ఉద్యోగుల ఇష్యూకు సంబంధించి క్లారిటీ మిస్ అవ్వడం వల్లే ఇదంతా, అంటే ఒకటి బకాయిలకు సంబంధించి కావచ్చు, డిఏల పెండింగ్ వాటికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు ఇవన్నీ ఈ సిపిఎస్, ఓపీఎస్ వీటికి సంబంధించి ప్రస్తావించినట్టయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది, దీని పట్ల బీజేపీ పూర్తి స్థాయిలో అంటే ఓపీఎస్ ఇవ్వడం కరెక్ట్ అన్నదాంతో ఏం లేదు. బట్ ఉన్న వాటి అన్నింటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, లేదంటే ప్రభుత్వం చేయలేని సిచ్యువేషన్లో ఉంది, ఈవెన్ మీరు కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనుకున్నటువంటి టైంలో కూడా వీటికి ప్రతిపక్ష పాత్ర ఇక్కడ పోషిస్తున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మీరు ఓపీఎస్ చేయడానికి ఓకే ఉంటుంది, ఎందుకంటే అసలు ఈ ఓపీఎస్ ఈపీఎస్ ఈ విధానం అనేదే సంస్కరణలో భాగంగా వచ్చినటువంటిది. ఇది చేస్తేనే చాలా పరిమితులు అనేవి మీరు వెసులుబాట్లు కల్పిస్తారు. సో చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొని అని అంటే అది కుదరని సిచ్యువేషన్ లాగా అవుతుంది.
సో అటువంటి వాటికి కూడా ఇప్పుడు ఫలానా కావాలి, ఫలానా ఇవ్వాలి, ఇది 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 కుదరకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి చెప్పేటి ప్రయత్నం అయితే మీరు చేయరు కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తప్పులంటే అన్ని తప్పులే. అట్లే మేడం, నేను అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ డిస్కషన్ లా కాకుండా మేడం, నేను ఎందుకు నేను పరిష్కారం ఓన్లీ సమస్యలు ఎత్తి చూపడం కాదు, పరిష్కార మార్గాలు కూడా చెప్తున్నాం మేడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పెన్షన్ విధానం పక్కకు పెట్టి మిగతా ఉన్నటువంటి విషయాల పైన ప్రభుత్వానికి క్లారిటీ లేదు. పెండింగ్ లో ఈరోజు పెండింగ్ బకాయి వాస్తవం కాదా, ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉండే బకాయి కాదా, బకాయి కాదా వాస్తవం కదా. ఇప్పుడు మొన్న తీసుకుంటే హెల్త్ స్కీమ్ విషయంలో బీజేపీ రిప్రజెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రావడం కంటే ముందే ఉద్యోగులందరూ కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించడం కోసము మంచి మెడికల్ విధానం తీసుకురావాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పినాము. దానిలో భాగంగానే మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే పార్షియల్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఎంప్లాయీస్ నుంచి మిగతా పార్షియల్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఈ తీసుకొచ్చిన డబ్బుల్ని కూడా హెల్త్ స్కీమ్ డబ్బులు కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఆరోగ్యశ్రీకి లింక్ చేసిన కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్సే వాళ్ళకి మళ్ళీ ఈహెచ్ఎస్ గా పోతున్నాయి తప్ప కొత్తగా కార్పొరేట్ హాస్పిటల్ దాన్ని ఇంక్లూడ్ చేసింది లేదా అనేదే వాళ్ళ వాదన. ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ కారణంగానే జరుగుతుంది మేడం. ఇప్పుడు రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇవ్వద్దని చెప్పేసి బీజేపీ చెప్తుందా? అది మేము కూడా అనలేదు కాదు, మీరు అంటున్నారు అని చెప్పేసి. నేను ఎందుకు అంటున్నాను మేడం, ఓన్లీ పెన్షన్ విధానంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఏదైతే కొత్త పెన్షన్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే రిటర్న్స్ మీద డిపెండ్ అయింది. దీని విషయంలో కూడా మా మల్కి కుమరయ్య గారు మొన్న ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఈ స్టేట్ నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం కూడా కలవడం జరిగింది. నేను ఏమంటున్నా, ఈ విషయంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నేను చెప్పినటువంటి డిఎల్ విషయంలో కావచ్చు, పిఎస్సీల విషయం కావచ్చు, సరెండర్ లీవ్స్ విషయం కావచ్చు, ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో కావచ్చు బీజేపీ అడ్డుపడ్డదా లేదా బీజేపీ చేసిన విమర్శల్లో తప్పు ఉందా అనేది మీరు దయచేసి తెలియాలని మేము కోరుకుంటున్నాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కూర్చొని మాట్లాడి సమస్యను సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అవసరం ఉందా లేదని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా మేడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎగ్జిక్యూషన్ బాడీ రోడ్లపైకి వచ్చేసి నిరసనలు చేస్తా ఉంటే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల విషయంలో అడ్డుపడుతున్నది ఎవరు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్ఫర్లు దగ్గర వేసుకోవడము, కాని వాళ్ళందరినీ కూడా దూరం వేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. బ్యాన్ అన్నప్పుడు అందరికి బ్యాన్ గా ఉండాలి ట్రాన్స్ఫర్లు, కొద్ది మందికి బ్యాన్ లేకుండా. ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా అండి? అంటే కావాల్సిన వాళ్లకు దగ్గర వేసుకోవడం, వద్దనుకున్నటువంటి వాళ్లకు అంటే ఎంతమందికి ఉద్యోగులకు అనేస్తారు ఏంటి అని? ఎందుకంటే ఇప్పుడు జీవో 317 ప్రకారము ఆ జోన్లు మల్టీ జోన్స్ అవ్వడము, సో దాంతో ఇబ్బంది అయింది, అది కూడా తీయాలని చెప్తున్నారు. కానీ అక్కడ కావాల్సిన వాళ్ళు లేని వాళ్ళు అంటే కాని వాళ్ళు అన్నటువంటి సిచ్యువేషన్ కాదు కదా అది. 2021లో జీవో 317 వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఈ జోన్ల విభజన జరగడం వల్ల సో ఓవరాల్ డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి జిల్లాగా చూడకుండా జోన్లుగా మల్టీ జోన్స్గా విభజించబడడం వల్ల ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. సో అవి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, సో చెయ్యాలి అని అంటున్నారు, అది ఓకే. కానీ కావాల్సిన వాళ్లకు వేసుకున్నారు కాని వాళ్లకు అనేది ఇక్కడ ప్రస్తావన వస్తుందా? లేదంటే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కావాల్సిన వాళ్లకు ఎవరైనా రికమెండేషన్ తో చేయించినటువంటి వాళ్ళు మన దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, చెప్పగలమా? ఎగ్జాంపుల్ అంటే మనం పేరు డిస్క్లోజ్ చేయలేం కానీ మేడం, నేను కొండారెడ్డి గారు, విశ్వనాథ్ గారు, తర్వాత లచ్చిరెడ్డి గారు అనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ లలో, లచ్చిరెడ్డి గారు అనుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, ఇష్టమైన ప్లేస్ కి వచ్చేస్తారు. ఇది వాస్తవం. మీరు సిసిఎల్ సంబంధించిన మీ రిపోర్టర్ గారు కూడా చెప్తారు. అట్లా ఈ విషయంలో ఏదైతే ఉద్యోగ ట్రాన్స్ఫర్ విషయంలో యోగితారాణి గారు టీచర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ మేడం చూస్తుంది. ఆమె దగ్గర పోయి మా ట్రాన్స్ఫర్ చేయాలనుకో సీఎం గారు బ్యాన్ పెట్టారంటే మేము చేయమని అంటారు. ఇంకా నవీన్ నికోలస్ గారి దగ్గర పోయి కలిసింది అనుకో, నవీన్ నికోలస్ గారిని కొండలరెడ్డి ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చిందంటే మూవ్ అవుతున్నాయి ఫైళ్లు. ఎట్లా మూవ్ అవుతున్నాయి ఫైల్ ఇవన్నీ? ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో 2025 ఏప్రిల్లో బ్యాన్ పెట్టింది. అన్ని రకాల ట్రాన్స్ఫర్లు, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఏం లేవు అని చెప్పి బ్యాన్ పెట్టింది మేడం, జీవో రిలీజ్ చేసి. మరి ఆ తర్వాత కూడా 770 ట్రాన్స్ఫర్లు జరిగినాయి వివిధ శాఖల్లో అని చెప్పి డాటా చూపిస్తుంది. ఎట్లా జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్లు, ఏ విధంగా జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్లు? అంటే ఒకవైపు నీ జీవో నువ్వే కాదంటున్నావు కదా. నేనేమంటా మేడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సినటువంటి తండ్రి పాత్ర ప్రభుత్వంలో అధికారులు ఈ దాన్ని విస్మరించింది కాబట్టి. మహేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు డిబేట్ లో. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్.
మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, వీళ్ళు డిబేట్ లో ఉన్నప్పుడు అసలు ఏం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు అని అంటారు. మా ఊరు నుంచి ఇప్పుడు సోమశిల రోడ్డు వాడది, నంద్యాల రోడ్డు 2 గంటల్లో 2-2.5 గంటల్లో వచ్చి ఈ పండ్ల బండ్లు మార్కెట్కి వస్తున్నాయి బండ్లు. ఇంతకు ముందు 4-5 గంటలు పట్టేది. ఇప్పుడు బెంగళూరు రోడ్ ఎట్లయితుంది? వీళ్ళు ఏదేదో మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ ₹1 అయ్యేదు, సెంట్రల్ గవర్నమెంట్ ₹1 అని అంటారు వీళ్ళు. అసలు నేను 55 సంవత్సరాలు బండి నడిపినా మేడం. 55 సంవత్సరాలు నేను బండి నడిపినా. ఇంత అప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఇది 2014 తర్వాతనే ఈ రోడ్లు పడ్డాయి మేడం. ఇప్పుడు మనం ఈ నుంచి ప్రయాగరాజ్ పోవాలంటే 24 గంటల బండి చేరుకుంటుంది. ఒకసారి 3-4 రోజులు పట్టేది. ఓకే, అంటే ప్రకాష్ రెడ్డి గారు, అంటే చేయాల్సినవి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు ఈ హైవేస్ వాటికి సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చూడాలి, చూస్తోంది కూడా. మనం రోడ్స్ హైవేస్ అవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం అవి ప్రైవేట్కి ఇవ్వడం, టోల్ వసూళ్ళు, ఇవన్నీ అంటే అదొక ప్రత్యేకమైన సబ్జెక్టు మనం మాట్లాడుకోవాలి అని అంటే. అండ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రం కంపేర్ చేసినప్పుడు వాళ్ళకేమి ఇచ్చారు, మాకేమి ఇచ్చారు, వాళ్ళకెన్ని కాలేజెస్ ఉన్నాయి, మాకెన్ని కాలేజెస్ ఇచ్చారు, వాళ్ళకెన్ని నవోదయ స్కూల్స్, అంటే విభజన హామీలని రకరకాల ఇష్యూస్ కేంద్రంతో మన వాళ్ళు విభేదించే టైంలో మాట్లాడుతూ ఉంటారు. సో వీటికి అంటే కనెక్టివిటీ సందర్భంలో డెఫినెట్గా మనకు కూడా ఎందుకు కేంద్ర ఇవ్వకుండానే అవన్నీ జరుగుతాయా? డెఫినెట్గా ఇస్తారు. కానీ మిగతా అంశాలతో విభేదిస్తూ వీళ్ళు చేసేటువంటి విమర్శలను వీటితో మనం జత చేయగలమా లేదా అనేది ఇది సపరేట్ టాపిక్ కాబట్టి మళ్ళీ మనం ప్రస్తావిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు ప్రకాష్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి నిన్న వాళ్ళు మహాధర్నా చేశారు. ప్రభుత్వ స్పందనపై మీ రెస్పాన్స్ ఏంటి? మీరేమంటున్నారు? దేని గురించి మేడం? దేని గురించా? నిన్న ఉద్యోగులు మహాధర్నా చేసినారు. వాళ్ళ యొక్క సమస్యలు, డిఏలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి, ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కావచ్చు, ఈ పిఆర్సీ సవరణకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన నిన్న చేశారు. సో ఓపిక పట్టాము, ఇక ఓపిక పట్టలేము, మా డిమాండ్స్ ఇప్పటికిప్పుడు పరిష్కరించి తీరాల్సిందే, మా బకాయిలు చెల్లించాల్సిందే అని పట్టుబడుతున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మొట్టమొదట HMTV వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్తే. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా యావత్ తెలుగు ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి కూడా పండగ శుభాకాంక్షలు మేడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నా అంటే మేడం, రేవంత్ రెడ్డి గారు, నేను రాత్రికి రాత్రే సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేస్తా అంటే రాత్రికి రాత్రే వచ్చిన రాత్రే చేస్తాను ఇట్లా ఆయన నిరుద్యోగులను, ఉద్యోగులను, యువతను, మహిళలను భ్రమ పెట్టిండు. అంతకుముందు కూడా ఒక వీడియో ఉంది వారిది. అవును మస్తుకి ఇస్తామంటాం, ఇస్తామా? అట్లా చెప్తేనే వాళ్ళు ఇంటరు, లేకపోతే వాళ్ళు వినరు అనేది కూడా ఒక వీడియో రేవంత్ రెడ్డి గారిది వైరల్ అయింది. వారు దాన్నే అనుసరిస్తున్నారు. ఏంటంటే యూ కెన్ గివ్ ఎనీ కమిట్మెంట్, ఎన్నన్నా మాట్లాడు, ఏమన్నా జనాలు ఇంటారు, తర్వాత చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అనేటువంటిది ఆ సంక్షిప్తంగా దాని ఉద్దేశం, వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు వారు అదే పాటిస్తున్నారు. వారు హామీలు ఇయ్యని సమాజం తెలంగాణలో ఎవరైనా ఉండరా అంటే ఎవ్వరు లేరు. పోనీ వారు ఎవరినైనా కూడా భిన్నంగా వాళ్ళకు వెళ్తున్నారు. ఇప్పుడు 6 డిఏలు ఇవ్వాలి, రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ కట్ అవుతుంది 6 నెలల నుంచి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని పట్టించుకుంటలేరు. మొన్న సిద్దిపేటలో ఒక సమస్య ఇట్లనే వచ్చినప్పుడు ఒక 9 లక్షల రూపాయలు అయితే మహమ్మద్ ఖాజానా ఏదో ఎంప్లాయీ పాపం ఆయనకైతే హరీష్ రావు గారు మాట్లాడి వాళ్ళ నియోజకవర్గం కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు తగ్గించి, అంటే ఎంత టార్చర్ ఉంటది, ఎంత మీరు శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న ఇంటరప్ట్ చేస్తున్నామని కాదు కానీ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లలో
జీవో 317కు సంబంధించి కూడా ప్రస్తావించారు. సో దానికి సంబంధించిన సవరణ అవసరము, ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ ట్రాన్స్ఫర్లు కావచ్చు, స్థానికేతరంగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది అది మీ టైంలో వచ్చినటువంటి జీవోనే. ఎట్ ద సేమ్ టైం శాలరీస్కి టైంకు పడాలి అని చెప్పేసి అది కూడా ఒకటి ప్రస్తావించలేదు. మీ టైంలో కూడా ఆలస్యం ఉన్నాయి. డిఏలు ఇప్పుడు వీళ్ళు వచ్చిన సంవత్సరానికి 2 వేసుకుంటే 2.5 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు వేసినా 6 మీ టైంలో ఉన్నవి కొన్ని చెల్లించడం వీళ్ళు అంటున్నారు. సో మీ టైంలో కూడా ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మనం అనుకోవచ్చా, లేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది. సో మీ సమాధానం మీదే తీసుకుంటా. బట్ ఒక్కసారి జగిత్యాల నుండి కాల్ చేసిన రాజయ్య గారితో మాట్లాడదాం. చాలాసేపు అయింది ఆయన. రాజయ్య గారు నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పాపం నిన్న ఉద్యోగస్తులు పెన్షనర్లు ధర్నాలు చేశారు, అది అంతటి వరకే ఉంటుంది. ఆ ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు ఈ రాజకీయ నాయకులకు ప్రలోభాలకు ఇదిపోయి ఇవన్నీ కట్టే పాపం వాళ్ళకు రావాల్సిన డిఎలు రావు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావు. ఇప్పుడు చూసినట్టయితే ఉచిత పథకాలతోటి ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయ ప్రాబల్యం కూడా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ రిటైర్మెంట్ వయసు తోటి ఉద్యోగస్తులు యంగ్ ఇండియా యూత్ అని మనం ఎంతగానో చెప్పుకున్నటువంటి ఈ సమయంలో పాపం వాళ్ళకు కరెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఆయనకు స్తంభం ఎక్కరాదు దిగరాదు, ఆయనకు రిటైర్మెంట్ వయసు. ఈ విధంగా రిటైర్మెంట్ వయసును గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 55 సంవత్సరాలు చేసినప్పుడు ఎంతో మంది రిటైర్ గా మళ్ళీ కానీ కోర్టు ద్వారా పోయి 55 సంవత్సరాలు కనీసం 58 సంవత్సరాలు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే రాజయ్య గారు, థ్యాంక్ యూ. యాక్చువల్గా రాజయ్య గారు ఒక్కోసారి అంటే ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ ఉంటారు, అంటే అంశాలకు సంబంధించి త్వరగా స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను 2-3 సార్లు మన ప్రోగ్రాంలోనే కాల్ చేసినట్టున్నారు రాజయ్య గారు అని అనుకుంటున్నా. శ్రీనివాస్ గారు మీరు ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇప్పుడు జ్యోత్స్న గారు చూడండి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సమస్యలు కానీ లేకపోతే ఆస్తులు కానీ అప్పులు కానీ ఏ ప్రభుత్వం బదలాయింపు జరిగినా కూడా గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని అన్ని కూడా కొనసాగించడం అనేటువంటిది ఒక రివాజు, అది అవసరం. బై డిఫాల్ట్ కూడా అది తీసుకెళ్ళాలి. నిజంగా మేము బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, బీఆర్ఎస్ పార్టీలో పెండింగ్లు ఉండే, బీఆర్ఎస్ పార్టీలో ఫీజు రియంబర్స్మెంటింగ్ ఉండే, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేయలేదా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేయలేదా? నిజం, బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, లేకపోతే నిరుద్యోగ యువతను, ఉద్యోగస్తులను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో వివిధ జీవోలు తీసుకొచ్చేటువంటిది కావచ్చు, వివిధ బకాయిలు కావచ్చు, లేకపోతే మేమిచ్చిన ఫిట్మెంట్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీలకు మేమిచ్చినటువంటి వాళ్ళకి వేతనాలు పెంచే కార్యక్రమం కావచ్చు. సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరగాల్సింది జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పెండింగ్ ఉంటే మీ ప్రభుత్వం చెల్లించదా? ఆ ప్రభుత్వంతో ప్రజలు ఇంకా జరిగిన దాని వల్ల సంతృప్తి చెందకనే మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పిండ్రు. మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పే నాటికి మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? నెరవేర్చమని ఒక ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుక్తమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అడగొద్దా? ఉద్యోగుల పక్షాన మాట్లాడద్దా, లేదా విద్యార్థుల పక్షాన మాట్లాడద్దా, మహిళల పక్షాన మేము మాట్లాడద్దా, రైతుల పక్షాన మేము మాట్లాడద్దా, హైడ్రా బాధితుల పక్షాన మేము మాట్లాడద్దా? చెప్పండి. మా పని అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలో, ఎంత చేయాలో తెలంగాణ ప్రజలు ఈ రోజు బేరీజ్ వేసుకుంటున్నారు. మేము కాంట్రిబ్యూట్ చేసినాం. ఈ రోజు పెండింగ్ బకాయిలు మీ వల్లనే జరిగింది. మీరు చెల్లించలే, మేము చెల్లించినాం, అయితే మేము ఇప్పుడు చెల్లించలేము. ఇది ఎంతవరకు కరెక్ట్ చూస్తాగా? అంటే ఇక్కడ డెఫినెట్ గా మీరు ప్రజల తరఫున మాట్లాడొచ్చు, కానీ మీ టైంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు ధోకా ఇచ్చింది కాంగ్రెసే, ప్రస్తుత ప్రభుత్వమే అన్నట్టుగా మీరు మీ విమర్శల దాడి అట్లా ఉందా అనేది డెఫినెట్ గా చెయ్యాలని ప్రతిపక్షాలంటేనే ప్రజల గొంతుకై వాళ్ళ తరఫున వాళ్ళకి సంఘీభావంగా ముందుకు వస్తాయి, డౌట్ లేదు. కానీ మీ టైంలో ఉన్నటువంటి పలు సమస్యలకు సంబంధించి కూడా అప్పుడు మీరు చెయ్యలేంది ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన
అప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మ్మ్. ఎక్కడ లేని ధర్నాలు, ఎక్కడ లేని పంచాయతీలు, ఎక్కడ లేని పాదయాత్రలు, తలపాగాలు కట్టుకొని గ్రీన్ ఆకుపచ్చవి కండవాలు వేసుకొని వేటివి రైతుల దగ్గర ఉన్నటువంటి వర్షేలు పట్టుకొని నడిచిండ్రు కదా వీళ్ళంతా. ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా మేము మాకు అధికారం అప్పచెప్పమనండి, రాత్రిలో రాత్రి మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది కదా. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మీకు అట్లీస్ట్ యూ రియలైజ్ గవర్నమెంట్ నడపడం అంత సులువు కాదు, అంత ఈజీ కాదు అనేటువంటిది మీకు ఒక అవగాహనకు వచ్చుంటారు. అయినా కూడా సమస్యలను దాటి వెళ్లాల్సినటువంటి బాధ్యత, సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత, అది ఉద్యోగస్తుల సమస్యలైనా లేకపోతే పెన్షనర్స్ సమస్యలైనా నిరుద్యోగ క్యాలెండర్ అయినా, మేము రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాగానే లక్షల రుణమాఫీ చేస్తాం, మేము ఇంతవరకు రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. మా ప్రభుత్వంలో లేవా అంటే ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీదే ఇంకా కొనసాగుతుందని నిన్నెవరో మిత్రులు మాట్లాడుతున్నారు. అవును, మా ప్రభుత్వ హయాంలో 2,500 నుంచి 3 కోట్ల రూపాయలు ఉండే, ఈ రోజు అది 12,000 కోట్ల రూపాయలు అయింది. ఎందుకంటే చాలీనా 2,500 కోట్ల రూపాయలు చెల్లించాలి కాబట్టి. అట్లనే ఉద్యోగస్తులకు కూడా మీరు ఇవ్వాల్సినటువంటి ఆర్డిఏలు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కానీ, వాళ్ళ యొక్క ఈహెచ్ఎస్ థింగ్స్ కానీ అవి చేయాల్సిన అవసరం ఉంది కదా. పెన్షన్ మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది కదా. ఓకే. అండ్ వెంకట్ నాయక్ గారు, ఏంటి మీ సమాధానం ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అయిపోయింది, వాళ్ళది అధికారం కాదు, పని చేయాల్సిన వాళ్ళు మీరు, హామీ ఇచ్చిన వాళ్ళు మీరు. ఉద్యోగులకు సంబంధించి కూడా డెఫినెట్గా ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ మేము వస్తే పోతాయి అన్నటువంటి నమ్మకంతో మీరు వచ్చారు. 2.5 ఏళ్ళు అయిపోయి 3వ ఏడు కూడా కంప్లీట్గా వస్తోంది. అంటే ఏంటి దానిపైన నిన్న ధర్నా చేశారు, దానిపైన కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. వాళ్ళ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, లేదంటే మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇప్పటికిప్పుడు సిపిఎస్ ఓపీఎస్ చేస్తారా లేదా అంటే మేబీ జరగవచ్చు కూడా, ఎందుకంటే పక్క రాష్ట్రంలో జరిగింది కాబట్టి మేబీ చేస్తారేమో. మరి ఏంటి దీనిపైన ఆ రెస్పాన్స్ అనేది గట్టిగా కనిపించట్లేదు ప్రభుత్వం నుంచి? దోస్నా గారు, సోదర సమానమైన మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా అత్యంత ట్రోల్ గురవుతున్న కవిత గారికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పాపం కేటీఆర్ గారు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బాధపడుతూ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ బాగా ట్రోల్ చేస్తున్నారు. రాఖీ రోజు అట్లా ఒక ఆడపిల్లకి జరగడం కరెక్ట్ కాదు. సో వారికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. మేడం, విషయం ఏంటంటే అసలు ఫస్ట్ తారీఖు జీతాలు ఈయన వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారంటే అది మాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే గతంలో మేడం 15వ తారీఖు 20వ తారీఖు అట్లా జీతాలు పడేది, 2 నెలలకు ఒకసారి జీతాలు పడేది. ఇది కార్యమైలు కట్టుకోలేరు. ఇప్పుడు పడుతుందా అందరికి? వెంకట్ నాయక్ గారు అందరికి 1వ తారీఖు జీతం, ట్రెజరర్స్ ఆ డిపార్ట్మెంట్ పడుతుందా? అన్ని డిపార్ట్మెంట్లకు 1వ తారీఖు జీతం పడుతుందా? అన్ని డిపార్ట్మెంట్లకి ఒక ప్రాపర్ లెక్కలో భాగంగా 100% నేను దాన్ని ఇది చేయను. సరే, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విషయంలో కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి ఏదైనా మన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు జీతం విషయంలో ఇంకేదైనా డిలే చేస్తే చేయొచ్చేమో కానీ, బట్ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం తప్పకుండా జీతాలు పడుతున్నాయి మేడం. దాంట్లో ఎటువంటి శశ విషయాలు లేవు. ఎందుకంటే ఈఎంఐల బాధల నుంచి విముక్తి చేసిన ఆ గౌరవం కానీ, ఆ క్రెడిట్ కానీ ఎంత గౌరవం ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. అది సంపూర్ణంగా ఆ విషయంలో మనం నేను మనసులో చెప్తున్నాను మేడం. అయితే ఒక మాట అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 317 జీవో గురించి మీరు ప్రస్తావించారు. చాలా బాధాకరమైన జీవో మేడం. ఆ రోజుల్లో స్పౌస్ కోటా అని చెప్పి దాన్ని వర్తించకుండా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఎందుకు తీసేయాలి? అంత బాధాకరమైంది. నేను చెప్తా మేడం దానికి, ప్లీజ్ నన్ను చెప్పండి. అలా కాదు, మీరు బాధ ఇప్పుడు మీ ఆ బాధ మీ పనులలో కనిపించాలి కదా. నేను చెప్తా మేడం దానికోసమే, ప్లీజ్. నేనేమంటున్నాను, మధ్యలో 11,064 పోస్టులు టీచర్లు భర్తీ అయినాయి మేడం. ప్రత్యేకంగా అంటే రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగాలు అంటే పోస్టింగ్లు ఇచ్చే కాడ ప్రత్యేకంగా అంటే ఎటువంటి రిక్రూట్మెంట్ లేకపోతే జీవో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఇన్ జనరల్ గా వాళ్ళను షఫుల్ చేసుకుంటూ పోవచ్చు. 11,064 పోస్టులను రిక్రూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా షఫుల్ అవుతాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు, అట్లా షఫుల్ ఆల్రెడీ జరిగిపోయింది. దానికి 317 జీవోని అవసరం లేదు మేడం. సో తద్వారా ఎవరు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని అడగలేదే. అది పకడ్బందీగా చేసినాం కదా, పద్ధతిగానే చేసినాం కదా. అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థలను తీసేసిన తర్వాత వాళ్ళను జూనియర్ అసిస్టెంట్లుగా పెట్టి పుట్టకొకళ్ళను చెట్టుకొకళ్ళను పెట్టేస్తే
కనీసం వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోలేని పరిస్థితులు ఉండే మేడం. సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఓలుగా మార్చి తదితర గ్రామాలకి ఇచ్చేసి భూభారతిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసినాం మేడం. అంటే ఇది ఎంప్లాయ్మెంటిక్ రిఫార్మ్స్ మేడం. దాన్ని ఆ రిఫార్మ్ ఓరియంటేషన్ లో మేము దాన్ని చేయగలిగినాం. సో అదేవిధంగా డిఎల్ పెంపు కూడా అంటే ఇప్పటి వరకు ఒక 2-3 వరకు మేము క్లియర్ చేసినాము, ఇంకా క్లియర్ చేయాల్సింది ఉంది. సో దాన్ని ఎక్కడ ఉద్యోగాల విషయంలో, ఉద్యోగార్థుల విషయంలో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారు ఈ ద్రవ్యోల్పణానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎక్కడ చేయదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారితో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతున్నారు. మొన్న ఆ టీచర్స్ విదేశాలకు పంపించడం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మిగతా ఆఫీసర్లు కానీ విదేశాల్లోకి వెళ్ళి చదువుకొని వస్తారో అదేవిధంగా వీళ్ళకు కూడా అవకాశం కల్పించాలి, ఒక రిఫార్మేటిక్ వేలో వెళ్ళాలి, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ వేలో వెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వెంకట్ నాయక్ గారు, సంవత్సరానికి 2 డిఏలా 6 డిఏలు పెండింగ్ ఉన్నట్టు ఇప్పుడు? ఎస్ మేడం తప్పకుండా మేమేమంటున్నాము అవి కూడా 3 సంవత్సరాలు చెప్పండి. అవి కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేడం. కాకపోతే ఇక కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందంట. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖజానాని బేస్ చేసుకొని, మనకున్న అప్పులను బేస్ చేసుకొని, మనకున్న మిగతా అంశాలను బేస్ చేసుకొని దాన్ని కొంచెం ఏమంటారు కొంచెం వరకు డిలే అయిన విషయం అయితే వాస్తవం. అయితే మాకు ఇంకో కూడా ఒకటి తెలిసింది మేడం, పర్టికులర్ గా ఒక డిపార్ట్మెంట్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి మేడం, ఆ డిపార్ట్మెంట్ మీద నేను దుమ్మెత్తిపోయాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆ డిపార్ట్మెంట్ లో 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు కూడా జీతాలు ఉన్నాయి మేడం. సో అలాంటి డిపార్ట్మెంట్ల మీద కూడా కొంతవరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీలు ఉంటారు. పంచాయత్ సెక్రటరీలకి దాదాపు తక్కువ జీతం వస్తుంది, ఒక 30,000, 32,000, 33. అది కూడా ఏమంటారు జూనియర్ పంచాయతీలుగా మొన్న వచ్చిన వాళ్ళు. సరే గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళకు కొంచెం ఎక్కువనే వస్తుంది అనుకోండి. సో అక్కడ అలాంటి ఇది పరిపాలనలో భాగస్వాములు అవుతున్న వాళ్ళు ఒకటి, ఇప్పుడు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మిగతా వాటికి ఇబ్బంది ఏంటో నిజంగా ఈ లింక్ అర్థం అవ్వట్లేదు. 5 లక్షల జీతాలు అదేమన్నా గత ప్రభుత్వం ఏంటి డైవర్ట్ అండి? కాదు, మీరు జీతాలు ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ కు అని అంటే దాన్ని పోనీ సవరిస్తారా, లేదంటే ఇదంటారా, దాన్ని అనౌన్స్ చేస్తారా? అంత సింపుల్ గా జీతాలు ఎక్కువ ఉన్నాయంటే ఏంటి? జ్యోత్స్న గారు, మీరు బాగా కష్టపడతారు, అంటే డిబేట్ చేస్తుంటారు, చాలా బాగా కష్టపడతారు, చాలా బాగా వాక్చాతుర్యం ఉంటుంది, అంత టాలెంట్ ఉన్నా మీకు ఒక జీతం ఉండి అదేవిధంగా అక్కడ వేరే కెమెరామెన్ మీకంటే ఎక్కువ కనుక ఉన్నది అనుకోండి మేడం, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ అంటే వాళ్ళకి తగ్గిద్దామంటారా? నేను అట్లంటలేను, బ్యాలెన్స్ చేయాలంటున్నా మేడం. బ్యాలెన్స్ ఎందుకు చేయాలంటే దీన్ని ఇట్లా కనుక బ్యాలెన్స్ చేయకపోతే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి అలా కాదండి. ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది వెంకట్ నాయక్ గారు, వాళ్ళకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు ఉద్యోగాలకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అని అంటే తీసుకున్న టైంలో ఎట్లా తీసుకున్నారు ఏంటి, ఆ లెక్కలు వేరు, వాళ్ళ అర్హత ఏంటి, క్వాలిఫికేషన్ ఎట్లా ఉంది. ఇప్పుడు పని చేసే వాళ్లకు, పని చేసే వాళ్ళను పర్యవేక్షించే వాళ్ళకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళ హోదాలు వేరు, వాళ్ళ జీతాలు వేరు. వాటిని మనం ముందేసుకొని ఆ ఒక డిపార్ట్మెంట్ పోనీ అది నాకైతే దాంట్లో ఉన్నటువంటిది ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఒకటి పోనీ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే మీరు మిగతా వాళ్ళ డిఏలకు సంబంధించిన ప్రస్తావన ఏంటి? 10,000 కోట్ల బకాయిలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కొందరికి 4 లక్షలు, 5 లక్షల జీతాలు ఉన్నాయంటే దానికి మనం ఎట్లా సరిపోల్చి మాట్లాడుకుందాం? మేడం, ఇది గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్, జీతాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన ఒకసారి జీతం తగ్గించడం అవుతుందా? జీతం తగ్గిస్తారా? ఒకటి నేనేమంటున్నా అంటే ఎంప్లాయీ పనితనాన్ని బట్టి ఉంటది మేడం. ఏది జీతం కేటాయించడం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. పంచాయత్ సెక్రటరీ, జూనియర్ పంచాయత్ సెక్రటరీ అయినప్పుడు వాళ్ళ స్టార్టింగ్ జీతం 15,000. వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేపించినప్పుడు పల్లె ప్రకృతి వనాలని చెప్పి, శ్మశాన వాటికాలని చెప్పి అన్ని పనులు చేసారు వాళ్ళు. సో ఆ రోజు ఎందుకు పెంచాల్సి ఉండే? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వాళ్ళు ర్యాపిడ్ గా పెరుగుతున్న విషయం అయితే వాస్తవం. అయితే నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినంటే మేడం, ఒక స్టేట్ లో ఉన్న బడ్జెట్ మీరు పెంచారా అండి? వాళ్ళు పెంచలేదు, మీరు పెంచారా? వచ్చాక వాళ్ళు బాగా కష్టపడి పని చేస్తున్నారంటే మేడం అది త్రూ ప్రాసెస్ లో పెరుగుతున్నది మేడం. అది 32-34 వెంకట్ నాయక్ గారు, మీరు మంచిగా స్మార్ట్ గా మాట్లాడారు. నేను చెప్తున్నా వినండి మేడం. ఇప్పుడు నేనేమంటున్నా, మన దగ్గర 100 రూపాయలు ఉంది మేడం, 100 రూపాయలు 10 మందికి పంచాలి, అది బ్యాలెన్స్ తో పంచాలి, కానీ 100 రూపాయలు 120 రూపాయలు కావు మేడం. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళకు బ్యాలెన్స్ చేస్తాము, శాలరీలు సవరణ చేస్తాం, మీరు కొత్తగా తీసుకునే వాళ్ళకి చేయండి. ఇకపై వీళ్ళకి ఇంతే జీతం ఇస్తామని వన్స్ జీతం ఇచ్చి తీసుకున్న తర్వాత వాళ్ళ ఎంప్లాయ్ అయిన తర్వాత వాళ్ళ జీతాలు ఏమైనా తగ్గిస్తారా? కాదు కదా. వాళ్ళ సర్వీసులు బట్టి, వాళ్ళ ఎలవెన్స్లు బట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి అంత జీతాలు ఇవ్వమనండి, ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం దిక్కే చూడరు.
ఒకసారి ఒకటి ఏంటంటే ఆనంద్ గారితో దేశంలో- మాట్లాడదామా? కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. మేబీ నన్ను ఇంకా conclude చేయనీయలేదు. మళ్ళీ మీ వాయిసే తీసుకుంటా నేను. రైట్. ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఉన్నారా? ఏమన్నా కాల్ డ్రాప్ అయిపోయిందా? చెప్పండి మేడం. ఆనంద్ సార్ మీరే చెప్పాలి, మీ అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేసినారు కదా. ముందు సోదరికి రాఖీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, రాఖీ శుభాకాంక్షలు. అక్కడున్న పెద్దలకు నమస్కారం అండి. వెంకటనాయ గారికి అనుభవం తక్కువనట్టుంది. కాంగ్రెస్ లో కొద్ది మంచి అనుభవం ఉన్న నాయకుడిని కొంచెం ఒక డిబేట్ లో కూర్చోబెడితే బాగుంటుంది అనేదా భావించగల నాయక్ గారు. నేను మీకు కొంచెం అనుభవం తక్కువ అనిపిస్తుంది. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించారు ఎట్లా, ఈ రాజు అనేటోడు ఏం చేస్తాడంటే కష్ట నష్టాలు తెలుసుకొని కావాల్సిన పథకాలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తాడు. కానీ ఇప్పుడున్న రాజు ఏమైందంటే గుర్రం మీద ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అందువల్ల ఈ ప్రభుత్వానికి రకరకాల సమస్యలు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇటు ఉద్యోగస్తులు, ఇటు పాలిటికల్ స్టూడెంట్స్ అన్ని రకాలు వస్తాయి. మేడం, ఇప్పుడు పాదయాత్ర చేశారు, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు వారెంబడి తిరిగారు. అన్ని సమస్యలు తెలుసుకున్నారు. అన్ని రకాల బాధలు, ఇటు బాధలు, తెలంగాణలో పాపం ఎంత ఇదైపోతుందని చెప్పేసి అన్ని రకాలు తెలుసుకునే కదా వీళ్ళకి పగ్గాలు ఉపయోగించింది. ఇవాళ గత ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం మర్చిపోండి ఇప్పటికైనా. ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం, ఈ 5 సంవత్సరాల నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వాళ్ళు భరించాలి. ఇది నిరంతర ప్రోగ్రామ్స్. ఎంతసేపు బీజేపీ, టిఆర్ఎస్ ఇట్లా వద్దు. ఇంతకుముందు వైఎస్ గారు పరిపాలించారు, ఇలాంటి సమస్యలు కనబడలేదు. ఆ తర్వాత కేసీఆర్ పరిపాలించారు, ఆ సమస్య కనబడలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే అనుభవం లేక. అనుభవం మీరు అనుభవం టాపిక్ మాట్లాడకుండా అన్ని మాట్లాడతారు. ఏమండి నాయక్ గారు, మీకు అనుభవం ఉంది కదండి, టాపిక్ తప్ప అన్ని మాట్లాడుతున్నారు. మళ్ళీ నన్ను గైడ్ చేస్తున్నారు, కూర్చోబెట్టాలా లేదా మీరే డిసైడ్ చేస్తున్నారు. అనుభవం చెప్పాను ముందు. ఎందుకంటే మీరు అందరికి అన్ని టాపిక్ లో ఏం అనుభవాలు ఉండవండి. మనం అది కాదండి, కొంత ప్యానలిస్టులను ఎట్లా గౌరవించాలో కూడా మీకు అర్థం కావట్లేదు. మీరు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఇక అందరు అనుభవం 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, అంతే కదండి. మనస్తత్వాలన్నీ మారాలి. అది కూడా మీరు కొత్తగూడెం నుంచి అంటే మీరు మంచిగా నాయకులు ఎదగాలి. ఇంకా మంచి మీరు ఎదగాలి. మీరు డిసైడ్ చేయదు కదా అది. ఇప్పుడు ఇదేనండి, ఇప్పుడు ఒక కాలం మాట్లాడుతున్నా మీరు అడ్డుపడతారంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు చెప్పండి. ఆనంద్ గారు ఒక్క నిమిషం. ఆనంద్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేసేటువంటి పనులు సమర్థిస్తూనే అధికార ప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే మీరు వాళ్ళు చెప్పేది ఖండించండి, కానీ వాళ్ళ అనుభవం పట్ల మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు తప్పైతే ఫలానా అంశాల పట్ల ఆయన వైఖరి బాగాలేదని చెప్పండి. కానీ అది ఓకేనా? ఆనంద్ గారు థ్యాంక్ యూ అండి. వెంకట్ నాయక్ గారు లేదు, వెంకట్ నాయక్ గారు నేను చెప్పిన ఇప్పుడు ఒకటి డెఫినెట్ గా కూడా అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీలు చేసినటువంటి పనులకు సంబంధించి ఇంకా అధికార పక్షంలో ఉంటే గనక డెఫినెట్ గా ప్రభుత్వం చేసేటువంటి పనులకు సంబంధించి వచ్చినటువంటి విమర్శలను అడ్డుకునే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రతినిధి అయినా కూడా. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అటువంటి ఈవెన్ అలాంటి సందర్భంలో డెఫినెట్ గా ఇప్పుడు వెంకట్ నాయక్ గారు కాలర్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు మమ్మల్ని విభేదించేటువంటి టైంలో మమ్మల్ని టోటల్ గా బుల్డర్ చేసి కాని విషయాన్ని చెప్పినప్పుడు మేబీ కాలర్స్ కూడా అటువంటి అభిప్రాయం రావచ్చు. మీరు కూడా దాన్ని మీరు అదిగా భావించకూడదు. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళకు అనిపించింది వాళ్ళు అంటారు. కాకపోతే మీరు మీ పొజిషన్లో ఉన్నప్పుడు మరి మీరు వెనకేసుకో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ను అటు శ్రీనివాస్ గారు, మహేష్ గారు బీజేపీని వెనకేసుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరేమనుకోకండి, చెప్పండి మేడం. ఇప్పుడు చేసిన మంచి గురించి కూడా మాట్లాడాలి. గతంలో బీఆర్ఎస్ లో మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పుడు అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసినాం దాన్ని. ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంచి పనులు ఉన్నాయి. ఏదో 99 మంచి పనులు ఉంటే ఏదో ఒకటి బాగాలేకపోతే దాని చుట్టే లేదు. ఇవాళ మనం ఒక టాపిక్ పెట్టుకున్నాము. యాక్చువల్గా ఉద్యోగులు, పెన్షనర్లు, అదేవిధంగా మధ్యలో కూడా ప్రస్తావించాము రైతులకు సంబంధించి కావచ్చు, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశాలు మాట్లాడినప్పుడు
లేదు లేదు మంచి మిషన్ కాకతీయ వాళ్ళు చేశారు, వాళ్ళది అయ్యో, అట్లా కంటిన్యూ కాదు చేస్తున్నారు అని మేడం. మాట్లాడుకునే సందర్భం మా దగ్గర ఉండదు. మేడం, మా మేడం, దగ్గర నేను ఉండదు. ఏమంటున్నా? మీరు అధికార పక్షం, మేము అందరం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. పని చేయాల్సిన అయితే వాళ్ళు మీరు నేను ఒకటి కాబట్టి. అడుగుతాను మేడం, ప్లీజ్ నేను ఒకటి అడుగుతాను. నన్ను అడుగుతారా? మిమ్మల్ని అడుగుతాను. 97 జియో విషయంలో కూడా మీరు వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. 97 జియో విషయంలో కనీసం ఆ జియోలో ఏముందో కూడా రామచంద్రరావు గారికి తెలియకుండా నిన్న దీక్ష చేశారు. మీరు నీటి చెప్పండి. విద్యార్థులు అంతమంది ఢిల్లీలో దాదాపు 22 మంది చచ్చిపోయిన తర్వాత కూడా 25 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది జరిగినా కూడా ఎక్కడ బయటకు వచ్చి కనీసం ఖండించిన సందర్భాలు లేదు. కానీ 97 జీవోలో ఉన్న అంశాన్ని వక్రీకరించి దాన్ని ధర్నా రూపంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దాని మీద కేశవరావు గారితో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది మేడం. 97 జీవో చాలా క్రిస్టల్ క్లియర్ గా పీపీపీ మోడల్ అనే పదాన్ని వక్రీకరించారు. అదే విధంగా ఏది స్కిల్ యూనివర్సిటీ అనే అంశాన్ని వక్రీకరించారు. మేడం నేను ఏమంటున్నా, వితౌట్ స్కిల్ పిహెచ్డి చేసినా కూడా ఆ పట్టాకు వాల్యూ ఉండదు మేడం. ఇప్పుడున్న జనరేషన్ లో ఇది స్కిల్ ఉండాలి మేడం. డిప్లొమా కోర్సు ఈసీ కానీ సిఎస్సి కానీ లేకపోతే ఏమంటారు సివిల్ కానీ మెకానికల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కోర్సులు డిప్లొమాలోనే ఉంటాయి. మళ్ళీ దాన్ని బీటెక్ లో కూడా ఎందుకు ఉంటాయంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉంటాయి. కానీ డిప్లొమా చేస్తున్నంటే అక్కడే ఉద్యోగాలు దొరకాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా వక్రీకరించి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ జీతాల విషయంలో వాళ్ళకున్న ఏది అంశాల విషయంలో విద్యార్థులు రెచ్చగొట్టి రేటు మీద తీసుకొచ్చారు. మేమేమంటున్నాం, అది చేసే బదులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటది కదా. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేసి కేశవరావు గారి కమిటీ ముందుకు వచ్చి ఇది మాట్లాడి ఇది చేస్తే బాగుంటుంది చెప్తే బాగుంటది కదా. ఎన్ని రోజులు నేను మూసధోరణితో మేడం కీం లేకుండా విద్యార్థులందరూ బీటెక్ అయిన విద్యార్థులు కూడా మహేష్ గారు ఇది మీరు కూడా ప్రస్తావించారు అండ్ ఆందోళన కూడా చేస్తున్నారు. డెఫినెట్ గా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇంపార్టెంటే. మన విద్యా విధానానికి సంబంధించి చదువు ఒకటి చదివి ఉద్యోగం ఒకటి చేస్తున్న పరిస్థితి ఉండే. వన్స్ ప్రొఫెషనల్ కోర్సులోకి ఎంటర్ అయ్యే వరకు కూడా మన జాబ్కు సంబంధించి మనం ఏం చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీతో ముందుకెళ్ళాం. బట్ స్కిల్ ఇంటర్ నుండే అటువంటిది ఉండాలి, స్కిల్ యూనివర్సిటీ అనేటివి ఇంపార్టెంట్ అన్నటువంటిది తీసుకురావడం ఉద్దేశంలో భాగంగా ఈ పాలిటెక్నిక్ శక్తి అనేటువంటిది కనెక్టివిటీ ఉద్దేశంతోనే కదా ఇది ఉంది. దీన్ని విభేదించడం ఏంటి? మీకు ఉన్నటువంటి విభేదించే అంశాల్లో సూచనలు ఇవ్వాలి, కానీ ఇది టోటల్గా తప్పు ఎత్తేయాలి అనేది ఏంటి? ముందుగా ఈ ఆందోళనకు సంబంధించి ఏంటి ఉన్న ఇష్యూ ఏంటి అసలు? మేడం నేను అంటే రామచంద్రరావు గారు చదివిరా చదవలే అని చెప్పేసి మా వెంకట అన్నాడు. రామచంద్రరావు గారికి ఆల్రెడీ అది రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వానికి లెటర్ లేఖ కూడా రాయడం జరిగింది. అది చదివిన తర్వాత చేస్తే ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినా నేను మీకు కూడా ఇప్పుడు వాట్సాప్ చేసిన మీకు వెంకట్ కూడా పంపిస్తా. యాక్చువల్ ఏంటంటే అసలు జీవో ఏం చెప్తుంది దీని మీద పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతుందో వాళ్ళు కూడా ఏం రిప్రజెంట్ చేయబోతున్నారు కమిటీ మీద ఒక అఫీషియల్ డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేసిన మేడం ఇప్పుడు నేను. అయితే మేజర్ గా శక్తి కిందకి దీన్ని 97 జీవో తీసుకొచ్చేసి శక్తి కింద దీన్ని కలపడం దాన్ని ముఖ్యంగా పాలిటెక్నిక్ అనేది చాలా స్పష్టంగా మా తమ్ముడు కూడా ఈ సింగరేణి బెల్ట్ పదవేక ప్రాంతం నుంచి వచ్చినోడు. సింగరేణి ఏరియాలో దళిత బడుగు బలహీన వర్గ విద్యార్థులు 10th తర్వాత డైరెక్ట్ గా పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్ పోతారు మేడం. వీళ్ళంతా కూడా ఎందుకు ఆ పాలిటెక్నిక్ వైపు పోతారంటే వాళ్ళు ఆ మిగతా హైయర్ తొందరగా ఏదో ఒక ఉద్యోగం వస్తారని చదవతారు. స్కిల్ బేస్డ్ హై స్కిల్డ్ లేబర్ మేడం. పాలిటెక్నిక్ అంతా కూడా హై స్కిల్డ్ లేబర్, ఐటీఐ ద్వారా వచ్చేంత కూడా సెమీ స్కిల్డ్ లేబర్ మేడం దీంట్లో. అయితే ఈ పాలిటెక్నిక్ స్కోర్స్ వచ్చేసి వన్స్ వాళ్ళ పాలిటెక్నిక్ కంప్లీట్ అయినాయి ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ లో డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది మేడం. కొద్దిమంది అటువైపు వెళ్తారు, కొద్దిమంది ఏదో ఒక ఉద్యోగంతో ఎంప్లాయ్మెంట్ గా వాళ్ళు వెళ్ళిపోతారు మేడం. గతంలో అంటే గతంలో ఈ ఎంప్లాయ్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతుందో అందరికి కూడా పాలిటెక్నిక్ ఐటీఐ ప్రొఫెషనల్ కంప్లీట్ గా ఆగానే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఐడీసీ కూడా ఇచ్చేది గతంలో. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎంప్లాయీ గా రికగ్నైజ్ అయ్యేవాళ్ళు, లేబర్ స్కిల్డ్ లేబర్ గా రికగ్నైజ్ అయ్యారు. అయితే దీన్ని డీగ్రేడ్ చేస్తూ డిప్లొమా తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఏది ఈ వొకేషనల్ కోర్స్ ఏదో దీంతో వాళ్ళు సమానంగా చేయడాన్ని మేజర్ గా ఇంజనీరింగ్ ఏదైతే ఈ పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఆపేక్షిస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు ఐటీఐలను ఏటీసీలుగా మార్చినావు పర్లేదు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని. కానీ ఇప్పుడు ఏటీసీల వల్ల పట్టుకొచ్చి ఐటీఐలు చేస్తా అంటావా? ఇప్పుడు అట్లే పాలిటెక్నిక్ పట్టుకొచ్చి నువ్వు లేబర్ గా ఎట్లా కన్వర్ట్ చేస్తావు అనేది మేజర్ వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ కిందకి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని మేజర్ అబ్జెక్ట్ చేస్తున్నారు. రెండోది పీపీఈ మోడల్తో తీసుకొస్తున్నాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకుపోయి ప్రైవేట్ లాగా అన్ని క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు కొత్తగా తీసుకొచ్చే యూనివర్సిటీస్ ని పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో తీసుకురా, దాన్ని యాక్సెప్టబుల్. కానీ ప్రభుత్వమే స్వయంగా నడిపిస్తూ 70 ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగినటువంటి పాలిటెక్నిక్ విద్యను మొత్తం రద్దు చేసే విధంగా
ప్రభుత్వం చేస్తున్న కుట్రను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ రోజు పాలిటెక్నిక్ కళాశాలకు ఉన్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టడం కోసం దీన్ని మారుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. మూడో విషయం వచ్చేసి ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అని పెద్ద బడ్డెన్ ఈ ప్రభుత్వం ఫీల్ అవుతుంది కాబట్టి పీపీఈ మోడల్ తీసుకుపోయినట్టు వీళ్ళకి రియంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తే దాన్ని నడిపించుకుంటారనే ఒక వాదన కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్ఫ్లిక్ట్ ఉన్నట్టు తప్పు. మనకు సమయం తక్కువ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం వస్తుంది ప్లీజ్. ఐ కంక్లూడ్ ఇన్ 1 సెకండ్. ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు దాని స్టేక్ హోల్డర్స్ తో డిస్కస్ చేయాలి. ఎవరు విద్యార్థులతోని, పాలిటెక్నిక్ చేసే ఎంప్లాయీస్ తోని వీళ్ళు డిస్కస్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ జీవో రిలీజ్ చేసి ఆందోళన వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక కమిటీని ఫామ్ చేసిన కోదండరామరెడ్డి గారు పెట్టిన. కోదండరామరెడ్డి నోవేర్ కనెక్టెడ్ టు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ డోంట్ హ్యావ్ ఏ రిలేటెడ్. శ్రీనివాస్ గారు ఎందుకంటే మనకు సమయం సరిపోదు, ఒక్కొక్క నిమిషం. వెంకట్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? దేని గురించి అంటే ఈ పాలిటెక్నిక్ అండ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్లబ్ చేసేటువంటి అంశానికి సంబంధించి వీళ్ళది ఇంకా తగ్గుతుంది హోదా. ఒకవైపు స్కిల్ అంటే వొకేషనల్ కోర్సెస్ సింపుల్గా వాళ్ళకు స్కిల్ డెవలప్ చేసి వచ్చేటువంటి ఉద్యోగాలతో వీళ్ళకు వచ్చే సర్టిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళది కదా. సో ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సులోనే ఉన్నటువంటిది. పూర్తి స్కోర్స్ వచ్చి వీళ్ళని లేబర్గా అంటే గుర్తింపబడ్డటువంటి వాళ్లకు ఒకే ఘాటున ఎట్లా కడతారు అని మళ్ళీ దాంతో పాటు ప్రైవేట్ పరం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కదా ఇది వచ్చేది. సో అది ఇందులో కలిపేశారంటే ఇది ఉండదని అర్థం. సో అట్లా యాక్చువల్గా మేడం జీవో 97 తీసుకొచ్చింది. మీకు సోదరుడు బీజేపీ నుంచి మాట్లాడిన అంతవరకు ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పటి వరకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET, నేను కూడా పాలిటెక్నిక్ చదువుకొని వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే ఈ పాలిటెక్నిక్ చదువుకొని వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ శాండ్విచ్ కోర్సెస్ అని కొన్ని ఉంటాయి. వాళ్ళను ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావాలి. వాళ్ళకు 1,00,000 మంది అవసరం కాబట్టి పాలిటెక్నిక్ వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నారు. 35,000 మంది ప్రైవేట్ కాలేజీలు, 15,000 మంది ప్రభుత్వ కాలేజీలలో ఒక 50,000 మంది ఉన్నారు. 50,000 మందిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి తెలిసి 1,00,000 మంది అవుతారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కానీ రేపు పొద్దున ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లకి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదో 15,000 కోర్సు 3 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈసెట్ ద్వారా 2వ సంవత్సరానికి అడ్మిషన్ పొందేటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు కనుక స్కిల్ యూనివర్సిటీకి తీసుకెళ్లి దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కొత్త రకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని బీజేపీ గాని వ్యతిరేకిస్తుంది. ఇది ఢిల్లీలో వాళ్ళ వెంకట్ నాయక్ గారు మీ దగ్గర నుంచి మేము సమాధానం కన్నా కూడా మేము విన్నవించుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్ ఈ దృష్టిలో ఆలోచించాలి, నేను తీసుకుందాం అనుకుని విన్నవిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ఒకటి, ఉద్యోగులు వాళ్ళు మీకోసం వెయిట్ చేశారు, 3 ఏళ్ళు అవుతోంది. సో వాళ్ళపైన దృష్టి పెట్టండి, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి అని అడుగుతున్నారు. త్వరితగతిన వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ సమస్య, ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళు పెన్ డౌన్ కూడా చేద్దామన్నటువంటి దానికి కూడా ఆలోచనకు వస్తున్నారు కాబట్టి ప్రజలకు డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది ఉద్యోగస్తులు కనుక ఇచ్చేస్తే. అండ్ దాంతోపాటు రైతులకు సంబంధించినవి కావచ్చు, ఈ యాప్ వల్ల కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అండ్ విద్యార్థులకు ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్కిల్ యూనివర్సిటీకి దీన్ని టైప్ చేస్తూ ముందుకు వెళ్ళడము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్తే ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నటువంటి దానిపైన ఒకవేళ మీరు అనుకున్నదే కనుక కరెక్ట్గా వేలో ముందుకెళ్తే డెఫినెట్గా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు అర్థమయ్యేటట్టు క్లారిటీ ఇవ్వడం కూడా అవసరమని అనిపిస్తోంది. సో ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు వెంకట్ నాయక్ గారు, మహేష్ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.